టైటానిక్ షిప్. ఈ ఓడను గూర్చి ప్రతి ఒక్కరికి తెలుసు. 1912వ సంవత్సరంలో ఇంగ్లాండ్ నుండి అమెరికాకు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణం మొదలుపెట్టింది. టైటానిక్ అనగా ఎంతో గొప్పది లేదా ఎంతో శక్తివంతమైనది అనే అర్థం. ఈ టైటానిక్ ఓడ నిర్మాణం పూర్తి అయిపోయిన తరువాత ఈ యొక్క ఓడ తాలూకా యజమానులు ఏమన్నారో తెలుసా? ఈ ఓడను ముంచడం ఆ దేవుని తరం కూడా కాదు, ఆ దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడని గర్వపు మాటలు పలికారు. దిస్ షిప్ ఈజ్ అన్సింకబుల్ అని అన్నారు. చూడండి, మనిషి దేనితో పోటీ పడినా పర్లేదేమో కానీ దేవునితో పోటీ పడితే చివరికి మనిషికి మిగిలేది పతనమే. దేవునిపై తిరుగుబాటు చేసే అంతటి స్టేట్మెంట్ ఆ రోజు వారు ఇచ్చారు గనుక ఎంతో తీవ్రమైన ఆస్తి నష్టాన్ని వారు చూశారు. మరి ముఖ్యంగా ఎంతో తీవ్రమైన ప్రాణ నష్టాన్ని వారు చూశారు. టైటానిక్ షిప్ను ఎంతో టెక్నాలజీతో ఆ రోజుల్లో నిర్మించారు. అలాగే ఎంతో స్ట్రాంగ్ మెటీరియల్తో ఆ యొక్క ఓడను నిర్మించారు. కానీ కేవలం వారిచ్చిన స్టేట్మెంట్ వలన, దేవునికి వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్ వలన ఆ యొక్క మహావాడ సముద్రంలో మునిగిపోయింది. ఒక పెద్ద మంచుగడ్డను ఢీకొని ఆ వాడ రెండుగా విరిగిపోయి ఆ యొక్క మహాసముద్రంలో మునిగిపోయింది. ఆ రోజున ఆ వాడలో ఎంతో గొప్ప గొప్ప కోటీశ్వరులంతా ఉన్నారు. ఎంతో సంతోషంతో ఎవరి ఎంజాయ్మెంట్లో వారు ఉన్నారు. కొద్ది రోజుల్లో మన యొక్క గమ్యాలకి మనం చేరిపోతాం కదా అన్నంత ధీమాగా ప్రతి ఒక్కరూ ఉన్నారు. సుమారు 2200 మంది ఆ యొక్క షిప్లో ప్రయాణిస్తూ ఉన్నారు. సడన్గా ఒక గొప్ప సైరన్ మోగింది. ఏమనంటే ఈ యొక్క పడవ కాసేపట్లో మునిగిపోబోతుంది, కాబట్టి ఎవరి ప్రాణాలు వారు రక్షించుకోండి అని చెప్పి ఒక సైరన్ మోగింది. కానీ 1600 మంది వారి ప్రాణాలు విడిచారు. ఆ యొక్క దుర్ఘటనలో వారు చనిపోయినట్లుగా మనం చూడవచ్చు. ఈరోజు దేవునితో నాకు పనేంటి అని మనిషి అనుకుంటూ ఉన్నాడు. నాకు డబ్బు ఉంది కదా, నాకు ఆస్తుపాస్తులు ఉన్నాయి కదా, ప్రజాబలం ఉంది కదా, లేదా బంధువర్గాలు ఉన్నాయి కదా, నాకేంటి, దేవునితో నాకు పనేంటి అని మనిషి విర్రవీగుతూ ఉన్నాడు. దేవునితో నాకు పనేంటి అని గర్వపు మాటలు పలికితే చివరికి ఈ యొక్క టైటానిక్ షిప్ ఏ విధంగా అయితే ఆ మహాసముద్రంలో మునిగిపోయిందో అదే విధంగా మన జీవితాలు కూడా మునిగిపోతాయి. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చే స్వభావం ఈ రోజున ఎవరికైనా ఉన్నట్లయితే ఆ యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలో దీనులై మనం నడుద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.